Okay. So Satya, we'll get started. How was your festival, Satya? Celebrate festival very good. Very good. And items prepared. Nice. So Payasam. very nice. So you keep Ganesha at home? How many days? And night Okay. రాత్రి ట్రాక్టర్ ఊరేగింపు పంపించారు. ఓకే ఓకే నైస్. అంటే కొంతమంది 9 రోజులు అట్లా పెట్టుకుంటారు కదా, అందుకని అడిగాను. 9 రోజులంటే మనము ప్రతినిత్యము ప్రసాదాలు ఇంట్లో నాన్ వెజ్ చేయకూడదు. అదే 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 మాకు సేమ్ డేనే అలవాటు, బట్ ఊరికే అడిగాను, కొంతమంది ఉంటారు కదా అని. రాత్రే కదిలిచ్చేసి గుళ్ళో ఉభయం ఉంది వినాయకుడి గుళ్ళ ఆ రోజు మనకి వాటి కొంచెం దగ్గరే ఇంటి పక్కనే. ఓకే నైస్. అక్కడ ఊరేగింపుకి ఉదయం మన ఇంటికి రాత్రి వస్తారు కదా దేవుడు, అవునులేండి. దాంట్లోనే పెట్టి పంపించేసి. ఓ నైస్ నైస్, వెరీ నైస్. ఓకే. అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే అసలు మా పొడుగుల్ని ఏమంటారో తెలవదు, వాళ్ళని ఏమంటారో తెలవదు, అవన్నీ ప్రిపేర్ చేద్దాం. సో మెనీ ఐటమ్స్ అని చెప్పేయడం మేలని. అంతే. అన్ని అన్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్ అంటే మన ఫుడ్స్ కి ఇంగ్లీష్ నేమ్స్ ఎత్తుక్కోవాలంటే కొంచెం కష్టమే. నాకు తెలియదు అన్ని. స్టీమ్డ్ డంప్లింగ్ అంతే అన్ని. అది కొత్త డిక్షనరీ యాడ్ అవుతుంది వర్డ్, అంతే కదా. అంతే. కుడుమని చెప్తే ఆ పదం కూడా డిక్షనరీలో యాడ్ అవుతుంది అంటున్నా. అది గణేష అనే పదం కొత్తగా యాడ్ అయింది కదా, అలాగే ఇది కూడా యాడ్ అవ్వద్దు. అంతే. గణేష అనే గాడ్స్ నేమ్స్ అవి లేవు సత్య డిక్షనరీలో, అది కూడా యాడ్ అయ్యింది. దేవుళ్ళ పేర్లని అదే శివ, గణేష్ అని పిలుస్తాం. లార్డ్ శివ. అంతే. సో ఫుడ్స్ కూడా మనకి యూనిక్, దానికి ఇంగ్లీష్ అంటే ఇట్స్ నాట్ ట్రెడిషనల్ అక్కడ కదా. సో లక్ష్మి గారు అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటే వన్ డే అదే డిక్షనరీలోకి యాడ్ అయిపోద్ది అంతే. అదే. గుడ్ గుడ్, వెరీ నైస్. సో ఇప్పుడు మీరు సత్య స్మాల్ కరెక్షన్స్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం కదా. సో వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. దాంట్లో వి సెలబ్రేటెడ్, అది వి సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్ వెరీ నైస్. మేడం వి సెలబ్రేటెడ్ అంటే అయిపోయింది కదా, పాస్ట్ టెన్స్ కదా. సో వి సెలబ్రేటెడ్. బి సెలబ్రేటెడ్, బి సెలబ్రేట్, వి డబ్ల్యూఈ వి డబ్ల్యూఈ వి వి సెలబ్రేట్. వి అంటే మీరు అందరు సెలబ్రేట్ చేసుకున్నారు కదా టుగెదర్. సో వి సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్. ఓకే, అది వెరీ నైస్. సో how is your reading talking buddy sessions going? బడ్డీ నో మ్యామ్. నెక్స్ట్ రేపు మండే నుంచి అన్నా స్టార్ట్ చేయాలి లక్ష్మక్క తోటి. లక్ష్మక్క ఫ్రీ అయితే రోజు ఒక 5 సెంటెన్సెస్ నేర్చుకోవాలి మాట్లాడి ప్రతిరోజు. గుడ్, వెరీ గుడ్. ఈ వీక్ లో బాగా ఫుల్ బిజీగా మేడం, అందువల్ల ఓకే ప్రిపేర్ నేర్చుకోవడానికి టైం కూడా లేదు. ఈ వీక్ అంతా బాగా ఫుల్ బిజీగా. ఓకే 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 సత్య. అయితే అంటే మనం లాస్ట్ టైం ఇఫ్ యు రీకాల్ బి ఫ్యామిలీలో 5 వర్డ్స్ ఎట్లా యూస్ చేయాలనే చూసాం కదా. ఇస్, ఆరు, వెర్, వాజ్ అన్ని.
చూసాం కదా. సో ఇప్పుడు ఈరోజు డూ ఫ్యామిలీ చూస్తాము. బట్ టుగెదర్ అన్ని ఒకసారి మీరు ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న రూల్స్ చూస్తున్నాం, ఇవన్నీ ఎక్కడ యూస్ చేయాలో. సో అవన్నీ యూస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తా ఉండండి. అప్పుడే వీ విల్ టాకింగ్ ప్రాక్టీస్ అవుతేనే యూ విల్ లెర్న్. ఓకే, ఈరోజు డూ ఫ్యామిలీ చేద్దాము. మీకు గుర్తుందా, మనం 5 అనుకున్నాం కదా వర్క్ స్టార్టింగ్ లో, 5 ఫ్యామిలీస్. సార్ నేను షేర్ చేస్తాను. డూ ఫ్యామిలీ ఈరోజు డూ ఫ్యామిలీలో ఐ వి దే. ఒక్క నిమిషం. ఓకే, మీకు నా గూగుల్ స్లైడ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ వి డిడ్ బి ఫ్యామిలీ, తర్వాత లాస్ట్ క్లాస్ లో యాక్షన్ వర్బ్స్ చూసాము. ఓకే, అండ్ బి ఫ్యామిలీలో ఇవి 5 చూసాం. యామ్, ఇస్, ఆర్, వాస్, వేర్ ఆల్ వి యూస్, వాట్ ఆర్ ద రూల్స్ దానికి అనేది చూసాము కదా. అవన్నీ చూసాము. ఈరోజు ఈ 3 తర్వాత వస్తాం మనం. బీయింగ్ వి విల్ డూ ఇట్ లేటర్, ఎందుకంటే దానికి రూల్స్ అట్లాంటివి ఉండవు, హెల్పింగ్ వర్డ్స్ అన్నమాట అవి. సో వీల్ కమ్ టు దిస్ లేటర్. ఇప్పుడు మనం గోయింగ్ బ్యాక్, టుడే వీ విల్ ఫోకస్ ఆన్ డూ ఫ్యామిలీ. ఓకే, డూ ఫ్యామిలీ టుడే. సో డూ ఫ్యామిలీలో 3 words, 3 ఉంటాయి. 3 words or 3 ఉంటాయి పార్ట్ ఆఫ్ డూ ఫ్యామిలీ. అదేంటంటే డూ, డస్ అండ్ డిడ్. There are only 3 things in do family: do, does and did. Okay, సో ఇప్పుడు డూ ఎక్కడ వాడతాం, డస్ ఎక్కడ వాడతాం, డిడ్ ఎక్కడ వాడతాం. లాస్ట్ టైం మనం చూసినట్టు ఇవి ఫస్ట్ ఏ ప్రెసెంట్ టెన్స్, ఏ పాస్ట్ టెన్స్. ఇప్పుడు జరిగేది ఎక్కడ వాడతాము, పాస్ట్ జరిగిపోయింది ఎప్పుడు వాడతాము అనేది. సో డూ వచ్చి ప్రెసెంట్ టెన్స్, డస్ కూడా ప్రెసెంట్ టెన్స్, అండ్ డిడ్ ఇస్ పాస్ట్. ఐ డిడ్ దట్ అని చెప్తాం కదా, ఇది పాస్ట్. ఓకే, సో ఇది ప్రెసెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. సో ఎప్పుడు వాడాలి అనేది ఇది. తర్వాత ఎవరితోటి వాడతాం డూ. ఇప్పుడు మనం సబ్జెక్ట్ గుర్తుందా మీకు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. యా, ఐవి ఇస్ ఫస్ట్ పర్సన్. గుడ్ జాబ్. యా, సో డూ దేనితోటి వాడతాం, ఫస్ట్ పర్సన్ తోటి వాడతాం. ఓకే, ఐ, వి, and we'll also use it with third person. థర్డ్ పర్సన్ కి వచ్చేటప్పుడు ఏంటి, థర్డ్ పర్సన్ అనేది ఓన్లీ ప్లూరల్ తోటి వాడతాం. దట్ ఈస్ దే, చిల్డ్రన్ ఆర్ కిడ్స్, అట్లాంటప్పుడు డూ వాడతాం. సో ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం. సబ్జెక్ట్ కి వచ్చేటడికి ఫస్ట్ పర్సన్ తోటి వాడతాం, ఐ, వి తోటి వాడతాం. తర్వాత థర్డ్ పర్సన్ లో కానీ దేనితోటి, ప్లూరల్ తోటి వాడతాం. దే, చిల్డ్రన్ అట్లా. ఓకే, అండ్ ఇది సెకండ్ పర్సన్ కి కూడా, ఇది థర్డ్ పర్సన్ కి వాడతాం అది. సో ఇప్పుడు డస్ కి వచ్చేటప్పటికి అది కూడా ప్రెసెంట్ లోనే, బట్ అది ఎవరితోటి వాడతాం, సెకండ్ పర్సన్ తోటి వాడతాం. లైక్ షీ, హీ, ఆర్ సింగులర్ నౌన్స్, సింగులర్ ఉంటాయి కదా దాంతో. ఇప్పుడు గీత డస్ నిట్టింగ్ అట్లా. ఓకే, సో నేమ్స్ ప్రాపర్ నౌన్స్ అన్నమాట. లైక్ గీత, రామ్ ఆర్ ఎనీథింగ్, అట్లా ఏదైనా పేరుతోటి చేసేది.
అక్కడ దస్ వాడతాం. యూకి కూడా డూనే వాడతాం కదా. యూకి కూడా డూనే వాడతాం, అవును. సెకండ్ పర్సన్, యా యూఆర్ రైట్. సో ఇక్కడ ఇది యా అంతే, యూ కూడా ఇక్కడే వాడతాం, కరెక్ట్. సెకండ్ పర్సన్ కి. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ డూ వాడతాము. థర్డ్ పర్సన్ కి వచ్చేటప్పుడు ఓన్లీ ప్లూరల్ అయితే ఇది డూ వాడతాం. కరెక్ట్ కరెక్ట్, గుడ్. ఇది థర్డ్ పర్సన్ యాక్చువల్లీ, సారీ. సో థర్డ్ పర్సన్ వచ్చి డస్ వాడతాం వెన్ ఇట్ ఈస్ అ సింగులర్, హీ షీ అవన్నీ. ఓకే. సో డిడ్ అని వచ్చేటడికి అన్నిటితోటి డిడ్డే వాడతాం. ఇక్కడ కన్ఫ్యూజనే లేదు. పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ, ప్లూరల్ కానీ, సింగులర్ కానీ ఏదైనా డిడ్డే వాడతాం పాస్ట్ లో. ఓకే. ఓకే. సో ఇది సింపుల్ సత్య ఈరోజు డూ ఫ్యామిలీ, డూ, డస్, డిడ్ 3 థింగ్స్. ఇవి ఎక్కడ యూస్ చేయాలి అనేది తెలుసుకొని యూస్ చేస్తా ఉంటే, ఎక్కడ బీ ఫ్యామిలీ వాడాలి, ఎక్కడ డూ ఫ్యామిలీ వాడాలి, ఇవన్నీ కొంచెం చూసుకొని ఇవి ప్రాక్టీస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అదే సింపుల్ రూల్స్ అంతే మనకి. ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ ఎప్పుడు ఏది వాడాలి అనేదే ఉంటది మెయిన్ గా. మెయిన్ కన్ఫ్యూజ్ అదే అసలు. బి అనేవి ఇవన్నీ ఎక్కడ, కెన్ అనేది ఇవన్నీ ఎక్కడ వాడాలనేది మెయిన్ కన్ఫ్యూజ్. కరెక్ట్. So that's why as we are learning the language, small rules that apply in the language that we do. Okay. Okay, now you know the rules. Let us form some sample sentences for do. Okay. Okay. So ఒక స్మాల్ సెంటెన్స్ మీరు చెప్తారా? ఓకే, నేను ఒక స్మాల్ చెప్తాను. దానికి చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఇది ఒక స్మాల్ సెంటెన్స్ విత్ డూ కదా. ఓకే. సో వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. చిల్డ్రన్ వచ్చి వాళ్ళు హోంవర్క్ చేస్తారు. అండ్ ఇదేంటి, రెగ్యులర్ గా చేసేది, ఎప్పుడో ఒకసారి చేసేది కాదు కదా. సో ఇట్స్ లైక్, ఇప్పుడు నేను ఏదో ఒక రోజు చేస్తుంటే అది ఐ డిడ్ ఎస్టర్డే అనో ఏదో చెప్తాం. బట్ ఇది రెగ్యులర్ గా చేస్తారు చిల్డ్రన్. జనరలీ దే డూ దేర్ హోంవర్క్, అంతే కదా. ఇంకా చిల్డ్రన్ డూ దేర్ రీడింగ్. డూ దేర్ రీడింగ్, కరెక్ట్. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్, we do chores అంటే పనులు. we do chores. ఓకే. ఇది ఇంతకు ముందు తెలుసా సత్య మీకు ఈ వర్డ్? చోర్సెస్ అంటే చోర్స్ అంటే ఇంటి పనులు అని. ఇంటి పనులు కానీ పర్సనల్, ఇప్పుడు నేను బయటకు వెళ్తాను, షాప్కి వెళ్తాను, అది కూడా ఏదో నాకు పని కదా అది. సో అది పార్ట్ ఆఫ్ మై వర్క్, అది చోర్స్ అంటాం జనరలీ. ఇంటి పనులు కానీ, ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమైనా తేవాలి సంథింగ్, అది ఏదైనా కానీ చోర్స్ అంటాం దాన్ని. ఓకే,
ఇప్పుడు మనము ఈ 3 సెంటెన్సెస్ వీల్ హోల్డ్ ఇప్పుడు ఫస్ట్ వెయిట్ చేస్తాం ఈ 3 సెంటెన్సెస్. మీకు గుర్తుందా మనం నేర్చుకునేటప్పుడు 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఒకటొచ్చి అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ వే ఆఫ్ సేయింగ్ ద సెంటెన్స్. ఇంకొకటి ఏం నెక్స్ట్ ఏంటి? నెగటివ్. సో ఇప్పుడు నెగటివ్ అన్నప్పుడు ఏమొస్తది? చిల్డ్రన్ డు నాట్ దేర్ హోంవర్క్. చిల్డ్రన్ డు నాట్ దేర్ హోంవర్క్. డోంట్ డూ వస్తుంది. డు నాట్ డూ, కరెక్ట్. డు నాట్ డూ దేర్ హోంవర్క్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏమవుతుంది? ఈ డు నాట్ ని షార్ట్ ఫామ్ ఉంటది సత్య. సో దాంట్లో ఏంటంటే డు నాట్ ని జనరల్ గా డోంట్ అంటాం. సో డు నాట్ ఇస్ డోంట్. ఇక్కడ అవును, డూ లో జనరలీ ఇట్లా టుగెదర్ వస్తుంది. డోంట్ డూ, చిల్డ్రన్ డోంట్ డూ దేర్ హోంవర్క్ అని వస్తుంది. ఇక్కడ నెగటివ్ వచ్చేటడికి డూ తోటి. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు నెగటివ్ కి? చిల్డ్రన్ డోంట్ డూ దేర్ రీడింగ్. డోంట్ డూ దేర్ రీడింగ్. ఓకే, ఇప్పుడు వి డూ చోర్స్. We don't do chores. అంతే. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు క్వశ్చన్ కదా, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాం? Children their homework. Do children do their homework. ఇక్కడ కూడా ఏమైతుంది? రెండు దగ్గరలో డూ వస్తుంది క్వశ్చన్ అడిగేటప్పుడు. ఓకే, ఇది నెగటివ్ ఫామ్. సో టూ టైమ్స్ డూ వస్తుంది డూకి వచ్చే. ఓకే, సో ఇక్కడ కూడా ఏమొస్తుంది అప్పుడు? Do children do children do their reading. Do their reading. Good. Next. Do we do process? Chores. Do we do chores? Chores. Okay. Nice. ఇప్పుడు ఫోర్త్ ఫామ్ గుర్తుందా? ఫోర్త్ క్వశ్చన్ లోనే ఫోర్త్. ఇప్పుడు ఇది వచ్చి పాజిటివ్ కదా, పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్. Do children don't their homework? ఇక్కడికి వచ్చేటడికి నెగటివ్ ది కొంచెం డిఫరెంట్ వస్తుంది సత్య. సో ఫస్ట్ డోంట్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ అని వస్తుంది. ఓకే ఓకే, డోంట్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్. ఇది నెగటివ్కి వచ్చేటడికి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? డోంట్ చిల్డ్రన్ డూ దేర్ రీడింగ్. డోంట్ చిల్డ్రన్ డూ దేర్ రీడింగ్. గుడ్. ఓకే, ఇక్కడ డోంట్ వి డూ చోర్సెస్. డోంట్ వి డూ చోర్స్. చోర్స్. యా. చోర్స్. ఓకే, సో మీకు ఇప్పుడు డూ తోటి యునో 4 విధాలుగా ఎట్లా వాడాలి అనేది. పాజిటివ్ వే, నెగటివ్ వే, క్వశ్చన్ ఎలా అడగాలి, క్వశ్చన్ నెగటివ్ వేలో ఎలా అడగాలి. సో 4 things on do. ఓకే,
సో ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డూనే. ఇప్పుడు మీరు చూసారంటే డూకి నెగటివ్ వచ్చి డోంట్, అది. సో ఇట్ ఇస్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డూ. ఓకే, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక చిన్న రూల్స్ కొన్ని ఏంటంటే, డూకి ఎక్కడ జనరల్ గా వర్బ్స్, యాక్షన్ వర్బ్ అనేది చూసాం, గుర్తుందా మీకు? లైక్ ప్లే, డాన్స్, ఇవన్నీ అంటే ఏమైనా యాక్షన్ చేసేవి, అవి యాక్షన్ వర్బ్స్ అంటాం కదా. సో జనరలీ మనకు జస్ట్ 3 letters యూస్ చేసేటప్పుడు మనం బేస్ ఫామ్, ఇప్పుడు ప్లేయింగ్ అనేది ఏంటి, మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ప్లేయింగ్, సింగింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ కదా. ఇంగ్ అనేది ఫామ్ వచ్చి కంటిన్యూగా యాక్షన్ జరిగేటప్పుడు ఇంగ్ వాడతాం. బట్ డూ తోటి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా టిపికలీ దోస్ ఆర్ ద 3 words, ఇమ్మీడియట్ గా డూ తర్వాత ఒక యాక్షన్ వర్బ్ వచ్చిందంటే దాని బేస్ ఫామ్ యూస్ చేస్తాం, టెన్స్ లేకుండా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ చోర్స్. చోర్స్ అనేది కూడా పనే కదా, కానీ ఇది జస్ట్ బేస్ ఫామ్ యూస్ చేస్తాం. అట్లే కిడ్స్ ప్లే, or children do, or Sita, okay, hold on, experiment, scientists do experiments. Experiment కదా. సో జస్ట్ బేస్ ఫామ్ యూస్ చేస్తాం, ఎక్స్పెరిమెంటింగ్ అని యూస్ చేయము. చిల్డ్రన్ డూ హోంవర్క్ అనేది యూస్ చేస్తాం, అట్లా అన్నమాట. అండ్ దెన్ దే డూ జాగింగ్, అట్లా. ఓకే, సో అది యూస్ చేస్తాము. ఇంకొకటి ఇప్పుడు డోంట్ అనేది మల్టిపుల్ ప్లేసెస్ లో యూస్ చేస్తాము సత్య. ఓకే, ఇప్పుడు డోంట్ అనేది ఐ డోంట్ సింగ్ అంటే ఇది ఎక్కడ ఈ రోజు పాడట్లేదు అనేది చెప్పాం. ఐఎమ్ నాట్ సింగింగ్ టుడే కాదు. ఐ డోంట్ సింగ్ అంటే జనరల్ గా నేను సింగ్ చేయను, అది. సో ఎప్పుడు తరచుగా చేసే వాటిని డూ తోటి యూస్ చేస్తాం. ఇప్పుడు నేను చేస్తున్నాను అనేది ఇస్, ఆరు అక్కడ యూస్ చేస్తాం. ఐ డోంట్ సింగ్ అంటే నేను జనరల్ గా ఎప్పుడు పాడను అనేది. లైక్ సీత డస్ నాట్ ప్లే అంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఆడదు. సో ఇవన్నీ వచ్చి కొంచెం ఆన్ లాంగ్ టర్మ్ ఆర్ పర్మనెంట్ గా చేసేటప్పుడు, అంటే జనరల్ గా చెయ్యము అనేటప్పుడు డోంట్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈజ్ ఆరు, ఇప్పుడు ఐఎమ్ డోంట్ సింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను పాడను అనే దానికి వస్తుందా మ్యామ్? కాదు, ఐ డోంట్ సింగ్ అంటే నేను అసలు పాడను, డోంట్ సింగ్ అని వస్తుంది. ఈ రోజు లేదు అనేది ఐఎమ్ నాట్ సింగింగ్ టుడే, ఐఎమ్ వస్తుంది అక్కడ. అంటే రిలేటివ్ గా షార్ట్ టర్మ్ ఆ రోజు ఒక్క రోజు చెయ్యకపోవటం అట్లాంటి వాటి దగ్గర ఐ యామ్, దే ఆర్ అనేది వస్తుంది. బట్ జనరల్ గా అసలు ఎప్పుడు పాడను అనేది ఐ డోంట్ సింగ్. ఓకే, ఐ యామ్, ఆర్ అనేది అప్పుడప్పుడు చేసేది, ఆ రోజు చేసేది, ఆర్ పర్టికులర్ డే చేసింది, అది వచ్చి యామ్, ఇస్, ఆర్ అట్లా వస్తుంది. కానీ ఎప్పుడు చెయ్యని వచ్చి డోంట్ వస్తుంది అక్కడ. ఐఎమ్ నాట్ సింగింగ్ టుడే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అది ఓకేనా? కన్ఫ్యూజ్ చేస్తున్నానా మిమ్మల్ని? లేదు, అర్థమైంది. అంటే పర్మనెంట్ గా నేను పాడను అనే దానికి డోంట్ యూజ్ చేస్తాము. ప్రెసెంట్ ప్రస్తుతానికి నేను పాడను, తర్వాత అంటే పాడుతాను అనే మీనింగ్ కదా ఐఎమ్ నాట్ సింగింగ్ టుడే. అది కరెక్ట్. సో ఆ రోజు ఆర్ అప్పుడు జరిగే వాటి గురించి మాట్లాడేటప్పుడు యామ్, ఆరు, ఇస్ అట్లా వాడతాము. పర్మనెంట్ గా ఆర్ మోర్ రిలేటివ్ లాంగ్ టర్మ్ గా చేసే వాటిని డోంట్ అంటాం.
సో ఇక్కడ వచ్చి యాక్షన్ వర్బ్ తోటి ఉంది కదా. ఇంకొకటి డస్ నాట్ మళ్ళీ చూద్దాంలే, బికాస్ డస్ కు వెళ్ళలేదు ఇంకా మనము. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇప్పుడు ఇక్కడ వచ్చి యాక్షన్ వర్బ్, నేను సింగ్ చెయ్యను అనేది డోంట్ యూస్ చేస్తాం. ఇంకొకటి పొజిషన్, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉందా లేదా అనే చెప్పేదాన్ని కూడా అక్కడ కూడా డోంట్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కార్ లేదు అంటాం కదా, సో ఐ డోంట్ హ్యావ్ కార్, అక్కడ హ్యావ్ తోటి వస్తుంది. డోంట్ హ్యావ్ కాంబినేషన్, ఐ డోంట్ హ్యావ్ కార్ ఆర్ ఐ డోంట్ హ్యావ్. పొజిషన్ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీ హ్యావ్ వస్తుందా మేడం? అవును అవును, అంటే ఆ వస్తువు మన దగ్గర లేదు అనేది. ఐ డోంట్ హ్యావ్ ఫ్లూట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది వస్తువు కదా. అట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఒక వస్తువు గురించి. అదే ఒక మన హ్యాబిట్ అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను. సో హ్యావ్ అనేది ఒక వస్తువు అవ్వచ్చు, హ్యాబిట్ అవ్వచ్చు మనకి. అది హ్యావ్ అనేది, డోంట్ హ్యావ్ అనేది టుగెదర్ వస్తుంది అక్కడ. ఓకే, ఎవరైనా ఒక వస్తువు అడిగారు, ఇప్పుడు సూట్ కేసు అడుగుతారు అనుకోండి, మన దగ్గర లేదు అని చెప్పేదానికి ఐ డోంట్ హ్యావ్ సూట్ కేస్ అన్నారు అంతే. ఎస్ కరెక్ట్, ఐ డోంట్ హ్యావ్ సూట్ కేస్ అంతే. అక్కడ ఎందుకంటే ఒక సూట్ కేస్ అడుగుతున్నారు కదా, అక్కడ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ అ సూట్ కేస్. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ సూట్ కేసెస్, ఒక్కటి కాకుండా ఎక్కువ అడిగారు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ సూట్ కేసెస్ ఏదైనా. సో దాన్ని బట్టి ఒకటి అంటే సూట్ కేస్ అని వస్తుంది, మల్టిపుల్ అంటే సూట్ కేసెస్ అని వస్తుంది. ఓకే ఓకే. సో సత్య, ఈ డోంట్ లో మీకు అదే హోంవర్క్ ఇప్పుడు ఈరోజు. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనం 4 ways ఆఫ్ డూయింగ్ థింగ్స్ చూసాం కదా, అట్లే కొంచెం ఈ డోంట్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, దీంట్లో ఎక్కువ సెంటెన్సెస్ ఫామ్ చేయండి. తర్వాత మనం ఇంతకు ముందు చూసిన ఇస్, ఆర్, వాజ్, వెర్, యామ్, ఇవన్నీ అవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో మీరు యూజ్ చేసిన సెంటెన్సెస్, చదివిన సెంటెన్సెస్ కాదు, ఈ 1 week లో మీరు ఖచ్చితంగా లక్ష్మి గారితో కానీ మీ పిల్లలతోటి కానీ ఎవరితోటి మాట్లాడినా మీరెక్కడ ఈ 5 words బి ఫ్యామిలీలో, డూ ఫ్యామిలీలో మనం ఈరోజు డూ డోంట్ చూసాము, డస్ కూడా చూద్దాం ఈరోజు కొన్ని. సో మీరు ఎక్కడ యూజ్ చేశారు అనేది నోట్ చేసుకొని, ఎక్కడ మీకు డిఫరెన్స్ తెలిసింది అనేది నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా చెప్పాలి సత్య. ఓకే, మీరు నేను క్వశ్చన్ అడిగాను, నా దగ్గర లేదు అని అడిగాను కదా మ్యామ్. ఇది ఇప్పుడు మనం అడగాలంటే మీ దగ్గర ఉందా అని అడిగేదానికి ఇప్పుడు డూ యూ హ్యావ్ సూట్ కేస్ అని అడగొచ్చా? అంతే, అదే కదా చూసాం ఇక్కడ మనం. ఇక్కడ డూ యూ హ్యావ్ సూట్ కేస్, కరెక్ట్. దీనికి పాజ్ అనేది క్వశ్చన్, డూ యూ హ్యావ్ సూట్ కేసెస్ అంతే. సూట్ కేసెస్ కానీ ఒక సూట్ కేస్ అయితే సూట్ కేస్ కానీ, డూ యూ హ్యావ్ అ సూట్ కేస్, అది. ఇప్పుడు మామూలుగా ఇట్లా వస్తువులను అడిగేటప్పుడు మనకి ఇక్కడ మనం ఇందాక 2 డూల్ని డోంట్ యూజ్ చేసినప్పుడు 2 డూల్ని అది మనం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనకి యాక్షన్ వర్బ్స్ తోటి చూసాం సత్య. ఇందాక మనం ఎగ్జాంపుల్ పొజిషన్ గురించి చూడలేదు కదా, అన్ని కూడా ఇప్పుడు మనం చూసారంటే ఇక్కడ యాక్షన్ వర్బ్స్ తోటే ఎగ్జాంపుల్ చూసాము. సో పొజిషన్ గురించి వచ్చేటప్పుడు హ్యావ్ వస్తుంది. డూ యూ డూ అ సూట్ కేస్ బదులు. సో ఒక యాక్షన్ వర్బ్ తోటి 2 do's వస్తాయి, పొజిషన్ తోటి వచ్చేటప్పుడు హ్యావ్ వస్తుంది సెకండ్ డూ బదులుగా. ఓకే, ఇప్పుడు ఐ డోంట్ సింగ్ అన్నాం కదా, ఇక్కడ ఏం వస్తుంది, డూ యూ సింగ్ అని వస్తుంది.
ఇక్కడ కూడా నెక్స్ట్ రాదు, ఇంకొక డూ రాదు, డూ యూ సింగ్ అని వస్తుంది అంతే. ఎందుకంటే ఇట్స్ సింగులర్ ఫార్మ్ ఆఫ్ ది అంతే. డూ యూ డూ సింగ్ అనం. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ లైక్ ఐ డోంట్ ప్లే చెస్. దీనికి క్వశ్చన్ ఎలా వస్తుంది? Do you play chess? డూ యూ ప్లే చెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొక డూ ఎందుకు రాదు అనేది ఇప్పుడు మనం పాజిటివ్ ఫామ్ లో చూసుకున్నాం అనుకోండి, ఐ ప్లే చెస్ అని వస్తుంది అంతే. దీనికి ఐ డూ ప్లే చెస్ రాదు. సో అందుకనే మనకి ఇప్పుడు నెగటివ్ ఫామ్ లో వచ్చేటప్పటికి ఐ డోంట్ ప్లే చెస్ అని వస్తుంది. అదే క్వశ్చన్ కి వచ్చేటడికి డూ యూ ప్లే చెస్, ప్లే చెస్ వస్తుంది. ఇంకొకటి వచ్చి డోంట్ యూ ప్లే చెస్. ఓకే, ఇవి 4 ఫార్మ్స్. ఓకే, సో అందుకే ఇక్కడ చూసారంటే పాజిటివ్ ఫామ్ లో ఫస్ట్ ఫామ్ మనం నేర్చుకున్న దాంట్లో ఐ ప్లే చెస్ అని వస్తుంది అంతే. ఐ ప్లే చెస్ అంటే నేను ఆడుతున్నాను, ఆడతాను. ఐ ప్లే చెస్ అంటే ఐ జనరల్ గా నేను చెస్ ఆడతాను అనేది. ఓకే, సత్య డస్ ఈరోజు చూద్దామా, లేకుంటే ఇట్స్ టూ కన్ఫ్యూజింగ్? ఫస్ట్ ఇది నేర్చుకొని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో డస్ చేద్దామా? ఇష్టమే, కన్ఫ్యూజ్ ఏం లేదు, బాగా అర్థమైంది. ఓకే, అయితే డస్ కూడా ఫినిష్ చేస్తాం. డస్ అయిన తర్వాత వి విల్ స్టాప్ ఇట్ ఫర్ టుడే. ఓకే ఓకే, డస్ మనం ఇందాక చూసినట్టు థర్డ్ పర్సన్ తోటి యూస్ చేస్తాము. షీ, హీ, తర్వాత ప్రాపర్ నౌన్ అండ్ సింగులర్ నౌన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ he does experiments in the lab. He does cooking every day. James does biking every day, for example. అది. సో ఇది వచ్చి ఇంకెవరో ఏదో చేస్తున్నారు అనేది. ఓకే, ఆర్ షీ డస్ యా. అక్కడ మనం డస్ మీనింగ్. సారీ ఏంటి సత్య వినిపించలేదు. జేమ్స్ డస్ బైకింగ్ అంటే 2 థింగ్స్ ఉంటాయి సత్య. బైకింగ్ అంటే అమెరికన్ ఇంగ్లీష్ లో ఒకటి సైక్లింగ్, ఇంకొకటి ఎక్సర్సైజ్. దాంట్లో బైక్స్ ఉంటాయి కదా, ఎక్సర్సైజ్ సైకిల్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా బైకింగ్. సో రెండు మీనింగ్స్ వస్తాయి బైకింగ్ అంటే. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే మనం సైకిల్ ని బైక్ అంటాం, అది మోటార్ సైకిల్ ని మనం అక్కడ బైక్ అంటే మోటార్ సైకిల్ కదా మనకి. అవును, ఇక్కడ ఏంటంటే సైకిల్ ని బైక్ అంటాము, బైక్ ని వచ్చి మోటార్ బైక్ అంటాం స్పెసిఫిక్ గా. సో అది. సో ఇది డస్. అట్లా ఇప్పుడు మనం డస్ కూడా 4 ఫార్మ్స్.
ఇందాకట్లాగే. ఇప్పుడు Does he దీనికి experiment in the lab? డస్ హీ ఎక్స్పెరిమెంట్ ద ల్యాబ్? Do does right do రాసండి. Yeah. Does he experiment in the lab? ఇప్పుడు దీనికి అసలు బిఫోర్ ఇది నెగటివ్, ఇది క్వశ్చన్ కంటే ముందు నెగటివ్ ఫామ్. అవును. He does not experiment in the lab. does not do experiments in the lab. ఇక్కడ వచ్చి do వస్తుంది మళ్ళీ. do వస్తుంది. ఇందాక డూ ప్లస్ నాట్ ఏం చూసాం సత్య? డోంట్ అని చూసాం కదా ఇందాక. ప్లస్ నాట్ వచ్చి డోంట్ అని చూసాం కదా. ఇక్కడ డస్ ప్లస్ నాట్ కి డజంట్. ఓకే, సో ఇక్కడ డు నాట్ బదులుగా హీ డజంట్ అని వస్తుంది. హీ డజంట్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది ల్యాబ్. అట్లే సో ఇది వచ్చి నెగటివ్ ఫామ్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇది యాక్షన్ వర్బ్ కదా, ఎక్స్పెరిమెంట్ అంటే యాక్షన్ వర్బ్ కాబట్టి 2 డూలు వస్తాయి ఇక్కడ. హీ డజంట్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్. అట్లే ఇక్కడ వచ్చేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ హీ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది ల్యాబ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ ఏంటి సత్య? మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఫామ్ ఏంటి దీనికి? నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్. యా. Does not he do experiment in the lab? Does not he do experiments in the lab? Correct. So does not కి short form అన్నాం మనం? Doesn't. Correct, doesn't. So doesn't he do experiments in the lab? These are the 4 forms. ఓకే, సో ఇలానే ఇప్పుడు దీనికి వచ్చేటడికి She does cooking every day. She doesn't Cooking every day. do cooking. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేది యాక్షన్ వర్బ్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీడే. క్వశ్చన్ ఎలా అడుగుతాము? Doesn't she do cooking every day? Does she do cooking every day? Cooking every day. Correct. ఇంకొకటి Negative question. Doesn't she do cooking every day? Good. Next question. Okay. James does biking every day. James does not do biking every day. Doesn't do every day. Okay, does not do biking. Doesn't do biking every day. Good. ఓకే, ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్. Does James do biking every day? Negative question. Doesn't James do biking every day?
biking every day. Awesome. Very good, Satya. సో ఇవన్నీ ఇప్పుడు చూసినవి మనం విత్ యాక్షన్ వర్బ్స్ కదా. ఇంకొకటి మనం ఇక్కడ ఏం చేసాం, నెక్స్ట్ పొజిషన్ చూసాం కదా. సో విత్ పొజిషన్ తోటి ఎగ్జాంపుల్ చెప్తారా సత్య? డస్ కానీ డజంట్ కానీ. He does have a car. He does have a car. Good. Very good. సో దీన్ని వచ్చి 2 ఫార్మ్స్. నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయట్లేదు, మీరు చెప్పింది ఇక్కడ కరెక్ట్. బట్ అదర్ వే ఆఫ్ సేయింగ్ దిస్ ఇస్ ఆల్సో హీ హ్యాస్ అ కార్. బట్ ఇది కరెక్టే. హీ డస్ హ్యావ్ అ కార్ కరెక్టే, హీ హ్యాస్ అ కారు కరెక్టే. బట్ మనకి ఇప్పుడు క్లాస్ డస్ గురించి కాబట్టి, సో వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. హీ డస్ హ్యావ్ అ కార్. సో దీనికి క్వశ్చన్ ఇందాక మనం ఎలా చూసాము సత్య? Does he have a car? గుడ్. అంతే. సో ఇది పొజిషన్ తోటి అన్నమాట. సో డస్ హ్యావ్ వస్తాయి. పొజిషన్ తోటి జనరల్ గా ఎప్పుడు హ్యావ్ వస్తుంది. ఓకే. సో వెరీ గుడ్ సత్య, వెరీ నైస్. సో ఇప్పుడు వచ్చి మీకు బి ఫ్యామిలీలో 5 వర్డ్స్ ఎక్కడ యూస్ చేయాలో తెలుసు. డూ ఫ్యామిలీలో 2 వర్డ్స్ తెలుసు. డిడ్ కూడా ఈజీనే, అంతే. డిడ్ అనేది పాస్ట్ టెన్స్. సో దేనితోటైనా డిడ్ యూస్ చేయొచ్చు మీరు. ఇప్పుడు డస్, డూ, డస్ చూసారు కదా, అలానే సేమ్ సెంటెన్సెస్ డిడ్ తోటి పాస్ట్ లో చెప్పాలంటే ఎలా చేస్తాం అనేది సింపుల్ గా చూసి క్లాస్ ఈరోజు ఫినిష్ చేస్తాము. మీ హోంవర్క్ అయితే మీకు గుర్తుంది కదా. మెయిన్ గా 5 వర్డ్స్ నేను రిపీట్ చేయట్లేదు హోంవర్క్ లో, అది ఎవ్రీ క్లాస్ కి అజ్యూమ్డ్. ఇది వచ్చి ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉంది అనేది మీరు నెక్స్ట్ క్లాస్ లో మీరు చెప్పాలి సత్య. మీరు ప్రాక్టీస్ చేసింది లేకుంటే మీరు మాట్లాడింది అట్లా. You do it in another room. I'll play with Nintendo. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ కి చిల్డ్రన్ చెప్పండి Did సత్య. you have complete a lunch? డిడ్ యూ, ఒక నిమిషం, ఇది నేను వేరే దాంట్లో చెప్పండి. డిడ్ యూ have completed అని యూజ్ చేయాలా, కంప్లీట్ అని యూజ్ చేయాలి? మీరు ఫస్ట్ మీరు చెప్పిన సెంటెన్స్ చెప్పండి, తర్వాత దాంట్లో కరెక్షన్స్ Did you have complete lunch? డిడ్ యూ హ్యావ్ కంప్లీట్ లంచ్. సో దీనికి ఇది ఒక కరెక్ట్ సెంటెన్స్, బట్ మీరు అనుకున్న మీనింగ్ కాదా అనేది నాకు తెలియదు. బట్ మీరు డిడ్ యూ హ్యావ్ కంప్లీట్ లంచ్ అనేది ఒక ఫుల్ కరెక్ట్ సెంటెన్స్. మీరు ఇప్పుడు ఏం అనుకొని చెప్పారో చెప్పండి, నేను చెప్తాను తర్వాత. మీరు లంచ్ కంప్లీట్ చేసారా అని అడిగాను. ఓకే. బట్ దీనికి ఈ సెంటెన్స్ కి మీనింగ్ అది కాదు, ఇది కరెక్ట్ సెంటెన్స్. బట్ దీనికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపించిన లంచ్ అంతా తిన్నారా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కిడ్స్ కి మీరు లంచ్ పంపించారు అనుకోండి, మొత్తం లంచ్ ఫినిష్ చేశారా అనేది ఇది సెంటెన్స్ వస్తుంది. డిడ్ యూ హ్యావ్ కంప్లీట్ లంచ్ అంటే మొత్తం లంచ్ ఫినిష్ చేసావా అనేది. ఓకే. బట్ మీరు అడిగిన దానికి ఎలా పెడతామంటే డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ ఆర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్. ఓ సారీ, డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్, అంతే. హ్యావ్ ఉండదు అక్కడ. అది డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్ అంటే లంచ్ ఫినిష్ చేసావా అనేది. ఇక్కడ హ్యావ్ కంప్లీట్ లంచ్ అంటే మొత్తం లంచ్ ఫినిష్ చేసావా అనేది. అది మీనింగ్ మారుతుంది. సో 2 కరెక్ట్ సెంటెన్సెస్, రెండిటికి కొంచెం మారుతుంది, మీనింగ్ మారుతుంది ఇక్కడ.
మామూలుగా మీరు తిన్నారా అని అడిగేదానికి డిడ్ యూ కంప్లీట్ యువర్ లంచ్ డిడ్ అని యూ అడగాలి. హ్యావ్ యువర్ లంచ్? డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? యా, మీ లంచ్ తిన్నారా? డిడ్ యూ హ్యావ్ లంచ్? ఆర్ మీరు లంచ్ తిన్నారా అనే దానికి డిడ్ యూ కంప్లీట్ లంచ్ కానీ హ్యావ్ లంచ్ కానీ రెండు యూజ్ చేయొచ్చు. రెండు కరెక్టే సత్య. ఓకే. ఓకే. సో యా, ఇది మనకి ఈ రోజు క్లాసు. డిడ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అన్నిట్లో డిడ్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ పాస్ట్ టెన్స్. యూ ప్లే. దీంట్లో అన్నిటికీ యూజ్ చేయొచ్చా? ఐ, వి, యు, షీ. అన్ని. యా, వీ డిడ్, ఫర్ ఎగ్జాంపుల్ వీ డిడ్, we did కుకింగ్ ఎస్టర్డే. వి అంటే మేమందరం టుగెదర్ లంచ్ కుక్ చేసాము అనేది, సంథింగ్ లైక్ దట్. వి ప్లేడ్ వి చాటెడ్ ఎస్టర్డే, అది వి తోటి. సో ఐ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ రీడింగ్ అంటే నేను చదివాను. ఐ డిడ్ రైటింగ్, అది ఐ తోటి వస్తుంది. దే డిడ్ అనే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దే డిడ్ దేర్ హోంవర్క్, దే డిడ్ చోర్స్, అట్లా. సో డిడ్ అనేది అన్నిటితోటి వస్తుంది పాస్ట్ టెన్స్ లో వచ్చేటప్పుడు. ఓకే. ఐ డిడ్ చోర్స్ అంటే నేను పని చేశాను, కంప్లీట్ నేను చేశాను పనులు అని. చేశాను, అంతే. ఐ డిడ్ చోర్స్ అంటే నేను పనులు చేశాను. ఓకే. దాని రివర్స్ లో క్వశ్చన్ అడగాలంటే అప్పుడు డిడ్ యూ చోర్స్ అని అడగాలా? మీరు పూర్తి చేశారా డిడ్ యూ అని డూ అడగాలా? చోర్స్? డిడ్ యూ డూ చోర్స్? డూ వస్తుంది. ఐ డిడ్ Action verb చోర్స్ కాబట్టి. అంటే డిడ్ యూ డూ చోర్స్. డిడ్ ఐ డూ చోర్స్ రాదు కదా. సో ఇది మనం ఎవరినో క్వశ్చన్ అడుగుతున్నాం, డిడ్ యూ డూ చోర్స్, అది. సో డిడ్ యూ డూ చోర్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, డిడ్ యూ డూ చోర్స్ సత్య అంటే ఎస్ ఐ డిడ్ చోర్స్ అని చెప్పాలి మీరు, అట్లా. యాక్షన్ వెర్బ్స్ అంటే ప్రతిదానికి డూ వస్తుంది. డూ వస్తుంది, కరెక్ట్. డిడ్ గాని, డస్ గాని, డూ గాని. మన పొజిషన్ గురించి చెప్పేటప్పుడు హ్యావ్ వస్తుంది. అవును. డిడ్ యూ హ్యావ్ అ కార్? ఐ డిడ్ హ్యావ్ అ కార్ అంటే ఒకప్పుడు నా దగ్గర కార్ ఉండింది. ఓకే, ఇప్పుడు లేదు అంటే, అందుకని పొజిషన్ కూడా పాస్ట్ లో ఉండింది. ఇప్పుడు లేదు అనే దాన్ని డిడ్ తోటి పెట్టొచ్చు మనం. ఓకే. ఈ సత్య ఇంకొక మనకి టాకింగ్ ఫార్మ్స్ లో ఇప్పుడు డు నాట్ అనేది కరెక్ట్, మనం రైటింగ్ లో కరెక్ట్, చెప్పటంలో కూడా కరెక్టే. బట్ జనరల్ గా డు నాట్ అనేది యూజ్ చేయం, డోంట్ అనేది యూజ్ చేస్తాం. అట్లే డస్ నాట్ అనేది యూజ్ చేయం, డజంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. అట్లే డిడ్ నాట్ అని వచ్చేటడికి డిడింట్ అని వస్తుంది. డిడ్ ప్లస్ నాట్ అని వస్తుంది. డిడెంట్. ఓకే. సో ఇవి చిన్న చిన్న రూల్స్ సత్య. మనం 4 ఫార్మ్స్ చూసాము. డిడ్ వచ్చి నేను ఎక్కువ చెప్పలేదు, బట్ అది పాస్ట్, మీరే కరెక్ట్ గా చెప్పారు చాలా వరకు సెంటెన్సెస్. సో నెక్స్ట్ క్లాస్ లో మనము థింగ్స్. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ చెప్పండి సత్య. వినపడట్లేదు.
హలో, చెప్పండి సత్య. అదే మీరు చెప్పారు కదా, నాకు అది వినిపించలేదు. నేను అదే 8 వర్డ్స్ చూసాం మనం కదా. బి ఫ్యామిలీలో 5, డూ ఫ్యామిలీలో 3 వర్డ్స్ చూసాము. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఆల్ 4 ఫార్మ్స్, పాజిటివ్, నెగటివ్, సెంటెన్స్, ఐ మీన్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, కరెక్ట్ కదా. సో నాకు ఎగ్జాంపుల్స్, మీరు ఈ 1 వీక్ లో మీ బడ్డీ తోటి మాట్లాడతారో మీ కిడ్స్ తోటి మాట్లాడతారో నాకు తెలీదు, మీరు ఎక్కడ యూజ్ చేశారు అనేది చెప్పాలి. ఓకే 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 సత్య.